నీకే అమ్మాయి అయినా ఇంప్రెస్ అవ్వాల్సిందే. ఏంటి లవ్వా? నాకు కూడా తెలీదు లైఫ్ లో ఒకరిని లవ్ చేస్తానని. బేసిక్ గా నువ్వు లవ్ మ్యారేజ్ మెటీరియల్ కాదు. అసలు అయినా నీకేం తక్కువే? అంతం తక్కువమ్మా. ఎప్పుడొస్తావే ఐఫోన్ 17? బంగారం రేటు ఎక్కువయ్యే కొద్దీ కాలనీలోని ఆడాలకు కూడా కటింగులు బాగా ఎక్కువైపోతున్నాయే. ఎవరన్నా గోల్డ్ కొన్నారా? కొనుక్కుంటే మెళ్ళో ఎట్టుకోవాలి, లేదంటే బీరువాలో ఎట్టుకోవాలి. ఎవడైనా దొబ్బుకు పోతాడనుకుంటే లాకర్లో ఎట్టుకోవాలి. గ్రూప్లో ఎందుకే ఎట్టడం? ఫన్. నువ్వేడిస్తే వాళ్ళకి ఫన్ వస్తుంది. ఇప్పుడెవత్తి కొన్నది? ఇంకెవరో బొందగా ఆ 20 పైసల మొహంది మా అమ్మత. తింగరోడు మొగుడైతే తిప్పులాడికి పండగని దాని మొగుడికి ఖర్చు అట్టడం రాదు. ఇది ఖర్చు అవనివ్వదు. పోగేసిందంతా మేటేసి బంగారం అంతా దిగేసి తెగ సింగారించేసుకుంటది. సింగారి దానికేమో ఈ గ్రూప్ లో ఉన్న ప్రసాదం బ్యాచ్ అంతా లైన్ లో నిలబడి ఆహా ఆహారం ఎంత బాగుంది, ఓహో ఈ సెట్ అంత బాగా సెట్ అయింది, మెళ్ళో ఎట్టుకుంటే మెరిసిపోతున్నారు, మొల్లో ఎట్టుకుంటే ఎలిగిపోతున్నారని తెగ దూపం వేసేస్తున్నారు. దూపం అదంతా చూసి నీకు కుళ్ళు వచ్చేస్తుంది పాపం. నా మొగుడు ఉన్నాడు, ముక్కు పుడక కొనివ్వమంటేనే మూర్చొచ్చిన వాళ్ళ కొట్టుకుంటాడు. ఓ పక్కేమో ఆంజనేయ స్వామి ఆకాశంలోకి పోతున్నట్టు పెరిగిపోతానే ఉంది బంగారం రేటు. బోళ్ళంతా ఆస్తి ఇచ్చాం కదక్క, ఇప్పుడు కూడా కొన్నాడా? సినిమా బాగుంటే సప్పట్లు కొడతారు గాని చూసినంటనే మళ్ళీ టికెట్ కొంటారా? తిరిగి కూడా చూడరు. ఈడు అంతే, పని అయిపోయాక ఆ పక్కకు కూడా చూడ్డు. అయితే మన అసలు దేకడు. దీన్నమ్మ గ్రూపు ఎంటనే దీనిలోండి ఎగ్జిట్ పడదబ్బాలి. నాకొచ్చి మంటకి ఆడితో గొడవెట్టేసుకుంటే గానీ తగ్గదు. అమ్మో నా ఐఫోను. మాయగారు ఆస్తి పని అయిపోయిందనా సడన్ గా ఊరికి చెక్కేశారు? కాదలుడు, మా ఆవిడ ఇంకా అక్కడే ఉంటే మీ ఆవిడ సెడ కొడితే పెక్కేసి సెట్ చేసేస్తాం. మన గురించి తెలుసు కదా, క్వార్టర్ అయితే మీటర్లో ఉంటాం, హాఫ్ అయితే ఫైటర్ అయిపోతాం. ఆ ఫైట్లేవి ఉండకూడదని వచ్చేసింది. ఆస్తి కొట్టేశాడు, ఐఫోన్ ఎగ్గొట్టేశాడు. మావయ్య గారు మీ చిన్నదయ్యం సౌజన్య గారు ఫోన్ చేస్తున్నారు. ఐఫోన్ కొనివ్వలేదు కదా, ఏమైనా అక్రమం చేస్తుందంటారా? దాని మొహం, దానికంత సీన్ లేదులే అల్లుడు. అయితే ఇప్పుడు చూడండి. హలో యాత్రికన్ కృపయా జాందే, మీరు డైల్ చేసిన నెంబర్ డ్రైనేజీలో పడి డీయాక్టివేట్ అయిపోయినది. ట్రైన్ నెంబర్ 2,27,126. అంతర్వేదిలో ఆయిల్ అయిపోయి అర్ధాంతరంగా ఆగిపోయినది. ఈడుమంతా ఆడేసుకుంటున్నాడు, చెప్తా. మళ్ళా చేసింది. హలో ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా, ఆ ఎత్తవా 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 వత్తవా వత్తవా వత్తవా. ఛా, ఈడు పెద్ద దొంగ నా కొడుకని తెలిసి కూడా వీటితో డీల్ పెట్టుకున్నా. వద్దులే, ఈసారి ఖచ్చితంగా క్రికెట్ కామెంటరీ చెప్తాడు, రాని చెప్తా. చేతలేదేంటి, మన దగ్గర ఇంకా చాలా టాలెంట్ ఉంది. కోపంలో ఉన్నప్పుడు కొంపలో ఉండడు. ఇప్పుడు చేసిందా చెప్తా. హలో. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలందరూ అడుగులో అడుగున ఉంటే చెట్టు మీద కూర్చొని పిల్లన గ్రోవి ఊదుతూ వాళ్లతో ఇలా అన్నాడు, మీకు పెళ్లిళ్ళు అయ్యాక చీరల కోసం నగల కోసం భర్తలను వేధించుకు తింటే ఇదే మడుగులో మసళ్ళుగా పుడతారు అని. ఎఫ్ఎం గాని వింటున్నాడా?
మళ్ళా చేసిందా? ఇదే కరెక్ట్. హలో, వీధి కుక్కల స్వైర విహారం, పెళ్ళైన ఆడవాళ్ల పిక్కలే వాటికి ఆహారం. తాలిబొట్టు కాలిమెట్టు చూస్తే పిచ్చెక్కి రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు. గత జన్మలో మొగుళ్ళు ఈ జన్మలో కుక్కలుగా పుట్టి పెళ్ళాల మీద పగ తీర్చుకుంటున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఉదయం 6 గంటలకి అరప్యాంటులు వేసుకుని వాకింగ్లు, సాయంత్రం 6 గంటలకి అరుగుల మీద మీటింగులు పెడితే పిక్కలు ఎగిరిపోతాయని GHMC పక్కాగా చెప్పింది. రాని చెప్తాను. శబాసరాజీను కాలేజీలో వేసిన ఎదవేసాలని ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. డ్రైవింగ్ లో ఇప్పుడు డిస్టర్బ్ చేస్తారు టెప్ప మొహాలు. ఎక్కడికి వెళ్ళావు? నువ్వెక్కడికి వెళ్ళావు? ఫోన్ మాట్లాడటానికి. నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళా. పని అయిందా? నీ పని అయిందా? కుమారి గారు వచ్చారా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. మన లేడీ లెజెండ్స్ గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అయిపోయారేంటండి? యదవ జెండు బొమ్మ మొహాలేసుకొని అందులో లెజెండ్స్ ఎవరున్నారండి? మమత గారు ఉన్నారు కదా. అది లెజెండా? నా హెయిర్ బ్యాండ్ లో ఎంటుక. మీ ఆయన బంగారం కొనమంటే కొనడా? మమత వాళ్ళ ఆయన బోల్డ్ బంగారం కొనేశాడని మీ పొట్టలో పెట్రోల్ వేసి అంటించినట్టు మంట బగ్గుమంటుంది కదా. మీకో విషయం తెలుసా? మీరు ఎగ్జిట్ అయ్యాక గ్రూప్లో ఒక డిస్కషన్ జరిగింది. ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందా అని. నెక్స్ట్ కిట్టి పార్టీలో గోల్డ్ షో అంట. ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వాళ్ళకే క్వీన్ ఆఫ్ ది కాలనీ టైటిల్ అంట. మా అక్క పేరు రాజకుమారి. ఇది టైటిల్ అందుకోవడానికి ట్రై చేస్తే మా బావ దీని టైల్ కట్ చేస్తాడు. తూకాలు వేయడానికి వెయిట్ మిషన్లు కూడా తెప్పిస్తున్నారంట. తుక్కుర ఎగ్గొడితే వెయిట్ మిషన్ ఎక్కడానికి ఓపిక కూడా ఉండదు. అందరూ అయితే వాళ్ళ అమ్మలు అమ్మమ్మలు పెడతా అన్న బంగారం కూడా పెట్టించుకుంటున్నారంట. మొన్నే మా అమ్మ దగ్గర ఉన్న ఆస్తి కూడా రాయించేసుకున్నాడు. బంగారం రేటు ఇంకా పెరిగిపోద్దంట. జనాలైతే షాపుల మీద పడి దండయాత్ర చేస్తున్నారంట. ఇది మా బావ చుట్టూ పొర్లు దండాలు పెట్టినా ఫ్లోర్ ఇరిగిద్ది కానీ మా బావ మనసు మాత్రం కరగదు. కాపుతారా? నాకొచ్చే బీపీకి మీ ఇద్దరు బుర్రలు బద్దలు కొట్టేయమంటారా? మా ఆయన్ని ఎలా మడతెయ్యాలో నాకు బాగా తెలుసు. ఎందుకు నవ్వావు? నీకు లక్కు సైకిల్ బెల్ కొట్టుకుంటూ వస్తుంటే దరిద్రం లారీ హార్న్ కొట్టుకుంటూ వస్తుంది. అవసరమా అని. కుమారి గారు క్వీన్ గెటప్ లో బాగుంటారు. మీరు పెట్టాల్సిన ఫిట్టింగ్ పెట్టారు కదా, వెళ్ళి హ్యాపీగా భోంచేయండి. మేమిక్కడ ఏదో ఒకటి ప్లాన్ చేసి. అలాగే. గృహాల పక్కనుండే ఆడాలకున్నంత తేట గ్రహాంతర వాసులకు కూడా ఉండదే. కెలికితే గాని దానికి కునుకురా తెలుసా? అన్నయ్య గారు బాగున్నారా? బయట నుంచి వస్తున్నాను కదమ్మా, బానే ఉన్నాను. ఇంట్లోకి వెళ్తున్నాను కదా, ఎలా ఉంటానో తెలియదు. ఖచ్చితంగా బాగోరు. ఏమ్మా, ఆడవాళ్ళందరూ కలిసిన అంత్యక్రియలు ఏమైనా ప్లాన్ చేశారా? క్రియ అయితే నేనే చేశాను, ప్లాన్ అయితే మీ ఆవిడ చేస్తుంది. ఏం ఫిట్టింగ్ పెట్టేవే పక్కింట్లోంచి వచ్చి? ఇది ఈ ఎమోషన్ కావాలి నాకు. కొనమని అడిగితే మొగుడు కొడతాడు, కొనుక్కొని పెట్టుకుంటే దొంగోడు కొట్టేస్తాడు. ఏంటది? నీ తలకాయ. రాంగ్ ఆన్సర్. తెలుసుకుంటే మీ ఆవిడ ప్లాన్ ఏంటో తెలుస్తుంది. చెప్పాలవే. శుద్ర విద్యలు నేర్చుకుని చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరికీ చేతబడి చేసేయాలి. అప్పుడు కానీ నన్ను ప్రశాంతంగా సంసారం చేసుకునేవారు. సేవతలు చెప్తుంది సత్రకంగా. ఆ రోడ్లో వద్దురా, ఆ రోడ్లో యూటర్న్లు ఎక్కువ, తప్పి చేసుకుంటాడు. అక్క, ఈ రూట్ చూడవే, 1 వే. ఆల్రెడీ సగం రోడ్ తవ్వేశారు. గుద్దితే డైరెక్ట్కి వెళ్ళి గోతులో పడిపోతాడు. కూర్చే పని కూడా ఉండదు. డైలీ వెళ్ళే రూటే కదా. వేరే రూట్లో వెళ్తే లాంగ్ అవుద్ది. ఈ రూట్లో వెళ్తేనే పెట్రోల్ సేవ్ అవుద్ది. అందుకే ఈ రూట్లో ఏ చేంజ్ ఉండదు. కానీ అరే నువ్వు లైన్లో ఉండరా. కానీ కార్లో వెళ్ళేటప్పుడు గుద్దే కన్నా బైక్లో వెళ్ళేటప్పుడు గుద్దెత్తే ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుద్ది. గుద్దేస్తారా? కరెక్టే కానీ
బాబు కార్ తప్ప బైక్ వాడ్డే. వాడేలా చేద్దాం. ఎలా? టైర్ పంచర్ చేయొచ్చు. స్టెప్ని వాడచ్చు. 4 టైర్లు పంచర్ చేస్తే 4 స్టెప్నీలు ఉండవు. అప్పుడు బైక్ తప్ప వేరే చాయిస్ ఉండదు. ఏం జరుగుతుందిరా? అరే ప్లాన్లో చిన్న చేంజ్. కార్ కాదు బైక్. బైక్ నెంబరు ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను. మరి పేమెంట్ ఎవరు చేస్తారు? సచ్చినోడు చేస్తాడురా. ఇంకెవరు చేస్తారు? నేనే చేస్తాను. ఓకే. పోగానే ఫోటోలు మంచిగా తీ. ఫోటోలా? ఇన్సూరెన్స్కి ఏ ప్రాబ్లం ఉండకూడదు. కంగారు పడద్దు మేడం. యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేదాకా మొత్తం నేనే చూసుకుంటాను. బంగారం రేటు పెరిగిపోయే లోపు చూసుకో. సరే మేడం. బంగారమా? ఇదేదో చేస్తుంది. ఏమే? బంగారం రేటు పెరిగిపోయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వెక్కడికి కూర్చో. అబ్బా, ఏంటి ఏదో ప్లాన్ చేస్తున్నారో? నీకు చెప్తే నాకేంటి? ఐఫోన్ ఇస్తానగా. నాకు నమ్మకం లేదు కదా. ఇప్పుడు కొనేసేవేంటి? కొనపోతే నువ్వు ఊరుకుంటావేటి? 17 కదా అడిగింది, 16 కొన్నావేంటి? అంటే నువ్వు చూడడానికి 16 ఇయర్స్ అమ్మాయిలా ఉంటావు కదా, 16 అయితే మ్యాచ్ అవుద్దని. బానే మేనేజ్ చేస్తున్నావు. సర్లే గాని ఏంటి ఏదో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటున్నారు, ఎవరికన్నా అయిందా? అవ్వలేదు, చేయించాలి. వాళ్ళని వీళ్ళని చేయితే ఊరుకుంటారేంటి బా? నిన్నే. ఓహో, ఎందుకే ముందు చెప్పా? కాలనీలో లేడీస్ అందరు కలిసి ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందా అని తూకాలేసుకుంటున్నారంట. ఎక్కువ బంగారం ఉన్న వాళ్ళకి క్వీన్ ఆఫ్ ది కాలనీ అని టైటిల్ ఇస్తారంట. ఏదో టైర్మన్ అక్క దగ్గర ఇచ్చితే 20 తులాలు కూడా లేదు. 19 తులాలే. అందులో తులం బక్క. టైటిల్ రావాలంటే మినిమం 100 తులాలైనా ఉండాలంట. నిన్ను అడిగితే నువ్వు కొంటావా? సచ్చినా కొన్న. అందుకే నిన్ను చంపేసి ఇన్సూరెన్స్ డబ్బులతో కొనుక్కుందాం అనుకుంటోంది. చంపేస్తారా? నీతో వేగడం వాగడం కన్నా అదే ఈజీ అని అక్క అభిప్రాయం బా. ఒక్కలో అభిప్రాయించుకునే ముందు నాతో సంప్రదించాలని తెలీదా? తీస్తే ఏం చేస్తావు? దా చూపిస్తాను. బా ఫోన్ దాయాలి బా. పక్కనడే దా. అక్కంటే అభిమానం లేకుండా పోతుంది నీకు. ఈ కుక్కర్ బంగారం అయితే ఎలా ఉంటది? పొయ్యి మీద పెడితే కరిగిపోద్ది నీకు. ఈ గరిటె బంగారం అయితే ఎలా ఉంటది? కలిపి కలిపి అరిగిపోద్ది. అందుకే బంగారు నగలు చేయించి మీ అక్క ఒళ్ళంతా ఎత్తే ఎలా ఉంటది? అరే ఇప్పుడు నాకు బంగారం ఎందుకండి? అసలే బంగారం రేటు భారీగా పెరిగిపోతుంటేను. వద్దు, నాకేం వద్దు. సహజనటి ఏదో సాంబార్ మొహది. నటిస్తే గాని నగలు రావురా. భారీగా పెరిగిపోతుందని భారీ మెళ్ళలో బంగారం వేయకుండా ఉంటామా? అబ్బా, అసలు ఇప్పుడు నాకు వేసుకునే ఇంట్రెస్టే లేదండి. అయినా బంగారం లాంటి మీరున్నారుగా, సాల్. ఇప్పుడు బంగారం లేదంటే బండెట్టి గుద్ది చెప్తా. అలా చేయకపోతే నువ్వు మాటేనవరా. నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా బంగారంతో మెరిసిపోతున్న నిన్ను చూడాలని ఇంట్రెస్ట్ నాకుంది. ఆ ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు తెరుతుంది? నేను సచ్చాకనా? ఏంటండి ఆ మాటలు? దేవుడా, ఆయనకి ఏం కాకుండా చూడు. మీరు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి మీకోసం వేసుకుంటా. అలా అని కేజీలు కొనకండి. జస్ట్ 100 తులాలు కొనండి చాలు. 100 తులాలంటే కేజీ నేను కొబ్బరి సప్ప మొహందాను. అలాగే నువ్వు ఒప్పుకున్నావు, నాకు అదే చాలు. నేను వెళ్ళి బంగారం కొని పనిలో ఉంటాను. ఇన్నాళ్ళకి మన ప్లాన్ సక్సెస్ అయిందే. జిక్కు చిక్క జిక్కు చిక్క జిక్కు చిక్క జిక్కు చిక్క జిక్కు చిక్క జిక్కు చిక్క జిక్కు చిక్క. పడుకుంది చాలు స్వామి, లేవండి. తెల్లవారగానే లేవటానికి నేనేమన్నా ఫ్రీ చైతన్య పారాయణ కాలేజ్ స్టూడెంట్ నా దేవి? కాసేపు పడుకోనివి దేవి. స్వామి, నేనెప్పుడు నిన్నేం అడగలేదు. మొట్టమొదటిసారి అడుగుతున్నాను. మా అమ్మ పెళ్ళి అని రోజు ఒకటే గోల. నా కోసం కాకపోయినా అమ్మ కోసం చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు మంచి మొగుణ్ణి ప్రసాదించు స్వామి.